రైట్. ఇంకా దీనికి సంబంధించి ఒక కాంట్రవర్షియల్ ఉప ప్రశ్న గురుగారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 200 పైన కంట్రీస్ ఉంటాయి, రైట్. దీంట్లో మనకు తప్ప మిగతా అందరికి ఒకటే దేవుడు ఉంటాడు. అన్ని మతాలలో ఒకటే ఒక దేవుడు ఉంటాడు. ఆ మతాలు చాలా విశ్వవ్యాప్తమైనవి. అంటే ఉదాహరణకి ముస్లిం, క్రిస్టియానిటీ తీసుకోండి, ఒక్కొక్కరినే పూజిస్తారు. వాళ్ళు విశ్వం అంతా వ్యాపించున్నారు. మనమేమో ఒక్క దేశానికే పరిమితమయ్యాం. సో ఏమన్నా మనం మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఏమి లేదే. మీరు ఎందుకు మనం ఒక దేశానికే పరిమితం అయ్యామని భావిస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా మనం ఈ హిందూ ధర్మం అన్నది ఉంది కదా. ఇప్పుడు మీరు గమనించండి, మొన్న ఏదో పోస్ట్ చూశాను, ప్రపంచానికి ఈ మూల ఒకే రకమైనటువంటి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. అలాగే ఇవాళ వేరే వేరే దేశాల్లో అంతెందుకు, ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, ఏదో వేరే దేశంలో ఉంది. అలాగే మీరు కపిల మహర్షి, మీరు మహాభారత రామాయణాన్ని గనక చదివితే బాలకాండలో కపిల మహర్షి సగర చక్రవర్తుల యొక్క కుమారుల్ని దగ్ధం చేసినటువంటి ప్రాంతం పాతాళలోకం అని చెప్తారు. పాతాళలోకం అంటే ఏంటి? మన భారతదేశాన్ని ఎగ్జాక్ట్గా తవ్వుకుంటూ వెళ్ళిపోతే అవతల పక్కన అమెరికా వచ్చేస్తుంది. కొంతమందికి ఈ పాతాళలోకమే అమెరికా అని, అక్కడే రాక్షసులు నివాసం ఉండేవారని, లేకపోతే అక్కడ సర్పాలు ఉంటాయని. అందుకని మీరు పేరు కూడా గమనించండి, కపిల మహర్షి కదా, ఈ యాష్ గార్డెన్స్ అని, లేకపోతే ఇంకోటి అంటే బూడిదికి సంబంధించినటువంటి ఆ పేర్లు ఉంటాయి. మౌంటైన్స్ అమెరికాలో ఉంటాయి. నేను ఆ పేర్లు కూడా చాలాసార్లు విన్నాను. అలాగే సంకల్పం చెప్పుకోవాలి, అక్కడ సంకల్పం చెప్తారు. ఇప్పుడు మనం భారతదేశంలో చెప్పాలంటే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలసే ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశ్ అండి. అలాగే వాళ్ళు చెప్పాలి అంటే క్రౌంచపట్టనే అని కొంతమంది చెప్తారు, మేరోహో ఉత్తర దిగ్భాగే అని కొంతమంది చెప్తారు. ఇలా కొన్ని సంకల్పాలు కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, కణ్వ మహర్షి, లేకపోతేనేమో ఈ కొంతమంది ఋషుల తాలూకు విజ్ఞాన కేంద్రాలు అక్కడ ఉన్నాయని చెప్పి మీరు ఒక పుస్తకం రీసెంట్గా నాకు వచ్చింది, కంచి పరమాచార్యుల వారి మహత్యం అని. దాంట్లో ఒక ఆయన ప్రత్యేకించి చెప్పడం జరిగింది. కంచి పరమాచార్యుల వారే ఒకానొక సందర్భంలో పలానా ఋషి వేదాల్ని అధ్యయనం చేసేటువంటి ప్రాంతాన్ని అక్కడ ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆస్ట్రేలియానే ఇంకో పేరుతో ఏదో పిలుస్తారు, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఈసారి చెప్తాను. ఆ పుస్తకం చదివితే మీకు అందులో తెలుస్తుంది. విశ్వవ్యాపితమైనటువంటిది హైందవం. మీరు ఎక్కడ తవ్వినా విగ్రహాలే బయటపడతాయి. అదే గురుగారు, అంటే దీన్ని కొనసాగిస్తున్నాను ప్రేక్షకులు కూడా. నాకు ఉన్న డౌట్ ఏంటంటే, మనం కూడా అట్లా ఒక దేవుడిని పెట్టుకుంటే ఇట్లా వ్యాపిస్తామేమో కదా. ఇందులో మన దాంట్లో చాలా రకాలైనటువంటి ఉపాసనా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు విగ్రహాల రూపంలో మనం ఆరాధన చేయొచ్చు. అసలు మన పూర్వీకులందరూ కూడా అసలు విగ్రహారాధనే చేయలేదు. ఉదాహరణకి ఆ ఉపాసన ఎలాంటిదంటే, రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన మీరు గమనిస్తే ఆయన ఎప్పుడూ కూడా అలా ధ్యానంలో ఉండేవాళ్ళు. ఎవరిని చూసినా మీరు ధ్యానంలోనే భగవంతుడిని చూశారు. వాళ్ళందరూ ఒకటే మాట అంటారు, ఎలా అయితే ఒక సముద్రం అనేక రకాలైనటువంటి రత్న భాండాగారాలకి నిలయమో, నువ్వు కూడా అంతే. నీలో నువ్వు అది వెతుక్కున్న నాడు నీకు మొత్తం కనబడుతుంది అని. ఒక గొప్ప మహానుభావుడు పేరు చెప్తాను. ఆయన త్రిలింగస్వామి అని ఒక ఆయన 300 సంవత్సరాలు బతికాడు. ఆయన తెలుగు ఆయన. ఈయన పేరు ఎంతమందికి తెలుసు? మీరు చెప్తే కానీ ఇప్పుడు తెలియదు. కాశీ క్షేత్రంలో బిందుమాధవుడు గుడి వరకు అందరూ వెళతారు, కానీ బిందుమాధవుడు గుడి పక్కనే త్రిలింగస్వామి మఠం అని చెప్పి ఒక మఠం ఉంటుంది. 300 సంవత్సరాల పాటు ఆయన జీవించి ఆయన సజీవ సమాధి అయినటువంటి ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది. ఆయన మన ఆంధ్రవాడు, తెలుగువాడు. మొన్న ఏదో పుష్కరాలు జరిగినప్పుడు, గంగానది పుష్కరాలు జరిగినప్పుడు మోదీ గారు కూడా ప్రస్తావించాడు, మన గంగా గోదావరికి ఉండేటువంటి ఈ సంబంధం ఎలాంటిదంటే, చక్కగా మీ త్రిలింగ స్వామి కూడా మా దగ్గర ఉన్నారు, ఆయనకంత నాలెడ్జ్. త్రిలింగ స్వామి గురించి ఆయన మాట్లాడారు. ఆయనకి ఎంత పెద్ద లింగం దొరుకుతుందంటే ఇప్పటికే అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఆ త్రిలింగ స్వామి మఠంలో దాదాపుగా మీ ఎత్తు లింగం దొరుకుతుంది. పంచగంగా ఘాట్ అని కాశీలో ఉంటుంది. ఆ పైకి ఎక్కడానికి 500 మెట్లు ఎక్కాలి. ఇవి ఇంత నిటారుగా ఉంటాయి. ఆ లింగాన్ని 200 సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఆయన భుజం మీద ఎత్తుకుని పైకి వెళ్ళాడు, బాహుబలి సినిమాలో లాగా. ఆ లింగం ఇప్పటికే అక్కడ చూడొచ్చు మీరు. మరి అలాంటి మహానుభావులు అందరూ మనకి పుట్టారు. వాళ్ళందరూ ఏ విగ్రహారాధన చేశారు? భగవంతుడిని ఉపాసించినప్పుడు ఆ విగ్రహారాధనే కాకుండా మామూలుగా చేసేటువంటి ఉపాసన కూడా చాలా గొప్పది. అలా చేసి చూపించిన వాళ్ళు ఉన్నారు. అది మన ధర్మంలోనే ఉన్నది. ప్రపంచం అంతా పడుకుంటున్నప్పుడు మన ఋషులు అరచేతితోటి అలా చూపించారు జ్ఞానాన్ని. మరి ఆ గొప్ప శక్తి మనకే కదా. ఒక చరకుడిని తీసుకున్నా, ఆర్యభట్టను తీసుకున్నా, లేకపోతేనేమో మన
ఈ ఋషులను తీసుకున్నా వీళ్ళందరూ మరి విజ్ఞానం ఎలా అందించారు మనకి? ప్రపంచం పడుకున్నప్పుడు మన వాళ్ళందరూ గొప్పగా పనిచేశారు. శ్రీకృష్ణుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి సముద్రం మధ్యలో పట్టణాన్ని కట్టాడు. మరి అవన్నీ ఎలా కట్టాడు? అద్భుతమైన ఇంజనీరింగ్. అది ఇప్పటికీ మన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దుబాయ్లో ఏదో కడుతున్నారు కానీ మరి ఇవన్నీ మన హైందవ ధర్మంలోనే ఉన్నాయి. మీరు గమనించండి, పాతకాలం ఇవి కూడా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన హంపీలో రివర్స్లో పడుతుంది అక్కడ నీడ, ఒక గోపురం తాలూకు నీడ రివర్స్లో పడుతుంది. ఎలా పడుతుంది? ఆ టెక్నిక్ ఏంటి? అలాంటివి మన వాళ్ళు ఇప్పటివరకు ఏదైనా కట్టారా? లేదా హంపీ ఇప్పటికీ మీరు వెళ్ళొచ్చు, అందులో ఉన్న కట్టడాలు ఆశ్చర్యం వేస్తుంది. అలాంత లోపలికి నీడ, లైట్ ఎలా వెళ్తుంది, గాలి ఎలా వెళ్తుంది, ఇవన్నీ మనం పట్టుకోలేము. అవంతా కూడా అంత సైంటిఫిక్గా మన వాళ్ళు పూర్వీకులు కట్టారు. వారందరూ అనుసరించిన విధానం ఏంటి? రావణాసురుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఉన్నాయి, అక్కడింత పుష్పక విమానాలు ఉన్నాయి, అక్కడింత హైఫై టెక్నాలజీ ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇవన్నీ గతంలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మన వారి యొక్క విజ్ఞానము అన్నది చాలా గొప్పది. అలాగే మనం ఈ ధర్మాలు కానీ లేకపోతే మన ఈ వేదం కానీ దానిలో ఉండేటువంటిది కేవలం భగవదారాధన మాత్రమే కాదు. ఇప్పుడు యజుర్వేదం ఉంది, దీంట్లోనే రకరకాల ఆరణ్యకాలని శాఖలు ఉంటాయి. ధనుర్వేదం గురించి వేదంలో ఉంటుంది. వేదాంగం ఉంది, ఇప్పుడు జ్యోతిష్యం ఉన్నది, అది వేదాంగం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ఇవన్నీ కూడా వేదాంగాలు, షడాంగాలు. మరి దీంట్లో వ్యాకరణం ఉంది, లిటరేచర్ ఉంది. మరి వేదంలో మీరు ఇంకా చెప్తే నమ్మరు, ఒక రావి చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. మరి మనం వాళ్ళ యొక్క సైంటిఫిక్గా వాళ్ళకున్న పరిజ్ఞానం గమనించండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ నమోస్తుతే. ఈ శ్లోకం ప్రతి ఒక్కడు రావి చెట్టు చుట్టూ తిరుగుతుంటే చదువుకుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? రావి చెట్టు మొదట్లో బ్రహ్మగారు ఉంటారా, మధ్యలో విష్ణు ఉంటాడా, పైన శివుడు ఉంటాడా అని అనుకుంటారు. కానీ ఆచారాలు శాస్త్రీయత అని ఒక ఆయన పుస్తకం రాశాడు. ఆయన పేరు మర్చిపోయాను, క్షమించాలి. ఆ పుస్తకం పేరు ఆచారాలు శాస్త్రీయత. అందులో ఆయన రీసెర్చ్ చేసిన అంశం ఏంటంటే, పూర్వం గర్భస్రావం అయ్యేది చాలా మందికి, అంటే కడుపులు ఈ ప్రెగ్నెన్సీ రాక ఈ దెబ్బతిని చాలా మంది. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవారు, ఒక దారం తీసుకుని రావి చెట్టు చుట్టూ తిరుగుతూ కట్టేవారు. దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, శనివారం నాడు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి 1 గంట ముందు శనియూష కాలం అని ఉంటుంది. అది చాలా పవర్ఫుల్. దానికి ఇంకా ఏ ముహూర్తంతో పల్లా మనం ఏది స్టార్ట్ చేయాలన్నా శనియూషంలో స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. దానికి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంతో పల్లా. ఆ శనియూష కాలం లగాయితూ శనిహోరా సమయం, శనివారంలో ఫస్ట్ హవర్ శనిహోర. ఈ 2 గంటల టైంలో ఈ రావి చెట్టు మొదటి నుండి కొన్ని ఓజోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఓజోన్స్ ఎలాంటివి అంటే, ఈ గర్భస్రావాన్ని కలిగించేటువంటి మనలో ఉండేటువంటివి ఉంటాయి కదా, దాన్ని చంపేస్తాయి. బ్రహ్మ ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. అంటే ఈ సృష్టి జరగడానికి కావలసినటువంటి ఓజోన్స్ని రావి చెట్టు ఇస్తోంది. అది ఎక్కడి నుండి వస్తుంది? వేళ్ల నుండి వస్తుంది. అందుకని మూలతో బ్రహ్మరూపాయ. విష్ణువు స్థితికారకుడు. స్థితి జరగాలి అంటే ఈ ప్రపంచం పోషింపబడాలి అంటే వర్షాలు పడాలి, పంటలు పండాలి, ఆ పంటలు మనం తినాలి, శక్తి రావాలి, పని చేసుకోవాలి, వెళ్ళాలి. సృష్టి రావడానికి మనం చేయవలసినటువంటిది ఏంటి? యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. పర్జన్యలు అంటే మనకు మంత్రాలు ఎక్కువగా పర్జన్య శాతన కనబడుతూ ఉంటుంది. పర్జన్యలు అంటే మేఘాలు వర్షించాలి అంటే ఇక్కడ నుండి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి రావి సమిధలను ఎక్కువ వాడతారు. రావి పుల్లలతోటి చేసినటువంటి హోమం వల్ల, ఆ పొగ పీల్చడం వల్ల మన మైండ్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్లలో థైరాయిడ్ కానీ గర్భస్రావాలు కానీ ఇవన్నీ ఎలా నివారించబడతాయి? దాన్ని వినాల గ్రంథి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్. ఈ రావి పుల్లలతో హోమం చేసిన వాళ్ళందరికీ పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన దోషాలు పోతున్నాయి.